సో గైస్ చూస్తున్నారు కదా, ఇది రాజకుటుంబీకుల శ్మశానం అన్నమాట. స్మృతివనం అంటారు దీన్ని. శ్మశానం కూడా ఇంత అందంగా ఉండడం ఏంటో ఆశ్చర్యంగా ఉంది. అసలు లోపల కొబ్బరి చెట్లు అన్నీ చెట్లతో చాలా అందంగా బృందావనంలో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, లోపల స్టాట్యూలు కూడా ఉన్నాయి. ఒక మండపం కూడా ఉంది. ఈ గోడ చూస్తున్నారు కదా, ఈ గోడ కూడాను చాలా పురాతనమైన గోడ. హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. సో టుడే అయితే విజయనగరం వచ్చామన్నమాట. సో విజయనగరం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టుడే అయితే విజయనగరం మొత్తం ఒకసారి తిరిగేద్దాము. సో మేమైతే ఆటోలో వెళ్తున్నాము. చూద్దాం, ఈరోజు విజయనగరం కోటకి వెళ్దాం అనుకుంటున్నాము. సో లోపలికి ఎంట్రీ చేస్తారో లేదో తెలీదు. సో మేమైతే చూద్దామని వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం వెళ్ళేది విజయనగరం కోటకి. ఇది 1713లో పునాది వేశారంట. సో ఇది ఒకవైపు హనుమంతుని టెంపుల్, ఇంకోవైపు లక్ష్మీదేవత టెంపుల్ ఉంటుందంట. సో గైస్, ఇదే విజయనగరం కోట ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో గైస్, ఇదే విజయనగరం కోటకు వచ్చాము. చూడండి, అశోక్ గజపతి రాజు ఆయన తెలుసు కదా. సో గైస్, లోపలికి వెళ్దాం అనుకున్నాము, కానీ ఎగ్జామ్ అవుతుందంట. ఇది కాలేజ్ కదా, సో ఎగ్జామ్ ఇప్పుడు అవుతుంది, అందుకని 4 o'clock తర్వాత ఎంట్రీ ఇస్తామన్నారు. సో గైస్, మనం ఇప్పుడు చూసేది క్లాక్ టవరు. ఇది విజయనగరం టౌన్ సెంటర్లో ఉంటుంది. ఇది బ్రిటిష్ రాజు టైంలో కట్టించిన క్లాక్ టవరు. ఇది విజయనగరం రాజులు కట్టించారు. సో ఇది 1885లో నిర్మించబడింది. ఇది ఓన్లీ 5400 రూపీస్తో నిర్మించబడింది. అలాగే ఇది స్టార్టింగ్లో ఇసుకరాయితో ఉండేది. మేము రిటర్న్ బ్యాక్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతున్నాము. సో ఇదంతా విజయనగరం మార్కెట్. రోడ్స్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఎక్కడ ఒక చెత్త కానీ ఒక డస్ట్ కానీ ఏం లేదనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ విజయనగరం రాజులు వంశంలోని విజయనగరం వంశస్థులు ఎవరైనా చనిపోతే కోటకి ముందు భాగం నుంచి కాకుండా వెనుక భాగం నుంచి శ్మశానానికి తీసుకుని వెళ్ళే వాళ్ళంట. అందుకు అనుగుణంగా ఒక శ్మశానాన్ని కూడా నిర్మించుకున్నారు. సో అది ఇక్కడ దగ్గరలోనే ఉంది, రోడ్డు పక్కనే ఉందన్నమాట. సో దాన్ని చూపిస్తాను. సో ఈ రాజకుటుంబాల శ్మశానాన్ని స్మృతివనం అని పిలుస్తారు. సో ఇదే స్మృతివనము. సో ఇందులోన విగ్రహాలు కూడా ఉన్నాయి కొన్ని. అలాగే ఇక్కడ ఒక మండపం కూడా ఉంది. అలాగే ఈ గోడ చూస్తున్నారు కదా, అది కూడా చాలా పురాతనమైనది. లోపల చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లు అవన్నీ వనంలాగా నిర్మించున్నారు. ఇదే స్మృతివనము, అంటే శ్మశానం అన్నమాట రాజకుటుంబాలది. చాలా బాగుంది కదా. సో విజయనగరం రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు హనుమంతుని ఆశీర్వాదం తీసుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. అందుకని అది ఒకవైపు ముందు భాగంలో టెంపుల్ ఉంటుంది. అలాగే రాజకుటుంబాలు ఆజ్ఞలను వినిపించడానికి ఒక నగారా ఉంటుంది. నగారా అంటే ఒక వాయిద్యం అన్నమాట, ఒక భారతీయ వాయిద్యము. సో గైస్, ఇక్కడ రాజకుటుంబాలు వచ్చినప్పుడైనా రాజాజ్ఞను ప్రకటించడానికి, ఖైదీలను ప్రకటించడానికి ఈ నగారా డ్రమ్లను వాయించేవారనమాట. ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, ఇదొక పార్క్ అన్నమాట. చాలా బాగుంది. అసలు లోపల మంచి మంచి చెట్లు ఉన్నాయి, పచ్చని చెట్లు. చాలా బాగుందన్నమాట, గ్రీనరీగా ఉంది. ఒక బొటానికల్ గార్డెన్ లాగా ఉందన్నమాట. పార్క్ అయితే చూడడానికి చాలా బాగుంది, చాలా అందంగా ముస్తాబ్ చేసి ఉన్నారనమాట. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సెంటర్లో ఒక బుద్ధ భగవానుడి విగ్రహం కూడా పెట్టున్నారు. ఇంకా లోనికి అయితే వెళ్ళలేదు. చాలా చాలా బాగుంది, రోడ్ సైడ్ ఉంది. సో గైస్, రోడ్డు మధ్యలో అయితే ఈత చెట్లు వేశారనమాట, ఆర్టిఫిషియల్వి. అంటే అవి ఈత పళ్ళు కాయవు, కాకపోతే అవి ఏంటంటే ఆర్టిఫిషియల్. చూడడానికి మాత్రం ఒరిజినల్ చెట్లులాగే ఉంటాయి.
సో మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. అదైతే పార్క్ చూస్తున్నారు కదా, ఎంత పొడవుగా ఉందో. సో పొడవునా ఉందన్నమాట పార్కు. సో ఇదేనండి బుద్ధ భగవానుడి విగ్రహము. చూస్తున్నారు కదా, చాలా అందంగా నీట్గా చేస్తున్నారు. సో అక్కడ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, మంచి ప్లేస్. సో చూస్తున్నారు కదా, రోడ్డు పొడవునా ఉందన్నమాట పార్క్, చాలా పెద్ద పార్క్. సో ఈ పార్క్ అయితే నాకైతే భలే నచ్చింది, చాలా బాగుంది. సో గైస్, చూసారు కదా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్